స్పేస్ ఎక్స్ ప్రయోగంలో ఎలాన్ మస్క్ ఫెయిల్ అయిపోయారు. స్పేస్ ఎక్స్ ను ప్రయోగించినటువంటి 8 నిమిషాలకే అది గాల్లోకి ఎగిరిన తర్వాత పేలిపోయింది. చిన్న చిన్న ముక్కలన్నీ కూడా సముద్రంలో పడిపోయాయి. టెక్సాస్ లోని స్టార్ బేస్ నుండి స్పేస్ ఎక్స్ ప్రయోగం జరిగింది. సమీప కక్ష వేగాన్ని చేరుకోవడానికి ముందే 110 డమ్మీ అంతరిక్ష నౌకలు ప్రయోగించడానికి ప్రయత్నం చేశారు. అయితే అంతలోనే ఒక్కొక్కటిగా షట్ డౌన్ అయిపోయి 6 ఇంజన్లు ప్రయోగించిన కాసేపటికే రాకెట్ నుంచి విడిపోయింది ఆ బూస్టర్. 8 నిమిషాలకే పేలిపోయింది రాకెట్. క్షేమంగా బూస్టర్ తిరిగి వచ్చిందంటే స్పేస్ ఎక్స్ రాకెట్ పేలడంతో మియామి ఎయిర్పోర్ట్ లో నిలిచిపోయాయి 20 విమానాలకు సంబంధించినటువంటి రాకపోకలు. ఆక్సిజన్ లేదా ఇంధనం లీకేజ్ కారణంగా తెలుస్తోంది. స్పేస్ ఎక్స్ రాకెట్ పేలిపోయిందని ఎలాన్ మస్క్ ట్వీట్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అయితే స్పేస్ ఎక్స్ సంబంధించిన డీటెయిల్స్ కనుక మాట్లాడుకుంటే మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కింది నుంచి భూమి నుంచి ఆ రాకెట్ ప్రయోగాన్ని ప్రారంభించేశారు. పైకి వెళ్తుంది. ఆ సమయం మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ కౌంటింగ్ ప్రారంభమైంది. స్పేస్ ఎక్స్ సంబంధించిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళడం ప్రారంభించింది. దూసుకెళ్ళింది నింగిలోకి ఎగరడం ప్రారంభించినటువంటి 8 నిమిషాల్లోనే 8 నిమిషాలు చాలా వేగంగా దూసుకెళ్తోంది. మనం చూడొచ్చు ప్రయోగం సక్సెస్ అయింది దాదాపుగా అని చెప్పే లోపే మనం చూస్తే కనుక స్పీడ్ చూడొచ్చు. అక్కడ 300, 350, 400 స్పీడ్కి రీచ్ అయింది. 8 నిమిషాల తర్వాత అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత బ్లాస్ట్ అయిపోయింది. చల్ల చెదురుగా చిన్న చిన్న పరికరాలు మొత్తం కూడా చిన్న చిన్న పార్ట్స్ అన్ని కూడా సముద్రంలో